ఇందాకటి నుంచి అడుగుదామంటే నువ్వు ఒంటరిగా చిక్కడం లేదు, అవకాశం దొరకట్లేదు. టిఫిన్ చేసేటప్పుడు నాకు పొలమారితే నువ్వు వాటర్ ఇవ్వకుండా శ్రావ్యతో ఇప్పించావేంటి? ఏంటి విషయం? జ్యోతి, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? నిన్ను ఇలా కాదు. ఏంటి దొరబాబు ఇది? ఈ పనులేంటి? రీజన్ తెలీదు కానీ నువ్వెందుకో నన్ను కావాలనే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో జ్యోతి, నువ్వు నన్ను ఎంత దూరం పెట్టాలని చూస్తే నేనింకా అంత దగ్గర అవుతాను. ఈ జన్మకి నువ్వు నాకెట్టి పరిస్థితుల్లోనూ దూరం కాలేవు, కానివ్వను. నీకు నా మీద ఎంత ప్రేముందో నాకు తెలుసు దొరబాబు, కానీ నేను నీకు దగ్గరగా ఉండలేను. నా పరిస్థితి అలాంటిది. జ్యోతి నాకిచ్చిన మాట కోసం రాజీవ్కి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. కానీ రాజీవ్కి జ్యోతి అంటే ప్రాణం. అంత తొందరగా దూరం చేసుకోడు. జ్యోతి ఎంత రాజీవ్ని దూరం పెట్టాలని చూసినా రాజీవ్ వదులుకునేలా లేడు. మరి శ్రావ్య పరిస్థితి ఏంటి? శ్రీకాంత్ గారు, రాజీవ్ సార్ ఏదో ఫైలు డాక్యుమెంట్స్ తెమ్మన్నారు, రెడీ చేయమని మీకు చెప్పారంట కదా? అదే పని మీద ఉన్నాను సావిత్రమ్మ. 5 నిమిషాలు వెయిట్ చేయి, ఇస్తాను. అమ్మా, నేను నిన్ను అమ్మ అని పిలిచాను. ఎప్పటికీ నీకు కూతురులాగే ఉంటాను. నువ్వు చెప్పింది ఏదైనా మాట తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నావు? దొరబాబుకి దూరంగా ఉండటానికి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే దూరంగానే ఉంటున్నాను. కానీ జీవితాంతం నీకు అమ్మలా తోడుంటానని మాటిచ్చిన నేనే శ్రావ్యని భర్తకి దగ్గర చేయమని మాట తీసుకున్నందుకు మానసికంగా నలిగిపోతున్నాను. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, కానీ రాజీవ్ తన గుండెల్లో నిన్ను ప్రాణంగా పెట్టుకున్నాడు. నీ మనసులో నుంచి రాజీవ్ని దూరం చేయమని అడగలను గాని తన మనసులో నుంచి నిన్ను దూరం పెట్టమని నేను తనకి చెప్పలేను కదా. నా కూతురికి వైవాహిక జీవితం అనుభవించే అదృష్టం ఉందో లేదో, భర్తతో కాపురం చేసే యోగ్యత ఉందో లేదో తన తలరాతే నిర్ణయించాలి. బాధపడకమ్మా, నీ కోరికని నెరవేర్చడానికి నేను చేయగలిగేంత చేస్తాను. ఇదిగో సావిత్రమ్మ, ఈ డాక్యుమెంట్స్ రాజీవ్ సార్కి ఇవ్వండి. మీకేం కావాలి మేడం? ఇలా వచ్చారు? శ్రావ్యకి కాఫీ కావాలంట. శ్రావ్యక? నా కూతురికి నేనే కాఫీ పెట్టిస్తాను. ముందు ఈ పేపర్స్ రాజీవ్కి ఇచ్చేస్తాను. అమ్మా, కాఫీతో పాటు పట్టుకెళ్ళొచ్చు కదా? అది కరెక్టేగా. ఇటివమ్మా, తీసుకో. జ్యోతి, ఆ పేపర్స్ ఏంటి? కొత్తగా ఆఫీస్ బిల్డింగ్ కడుతున్నారంట. ఆ బిల్డింగ్ శ్రావ్య పేరు మీద రాస్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్.
నా కూతురి పేరు మీద రాస్తున్నాడా? ఈ విషయం మీ అత్తయ్య గారికి తెలుసా? తెలుసు, తనే శ్రావ్య పేరు మీద రాయమన్నారు. అవునా? సరే ఇవ్వు. ఈ డాక్యుమెంట్స్లో శ్రావ్య పేరును చూసుకుంటాను. నాకు చాలా సంతోషంగా ఉంది జ్యోతి.